ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో నేను ఒక వ్యక్తికి జాతకం చెప్పి ఆ వ్యక్తికి నిలబడడం వల్ల హేమీ గెలుపులతో ఈయన కౌన్సిలర్గా గెలవడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్లో. అయితే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు ఆయన గ్రహ కుండలి అందుతో పాటు కౌన్సిలర్ గెలవడానికి కారణమైన గ్రహాలు దశ అనేది ఈరోజు మనము జాతక విశ్లేషణ చేద్దాం. 16/12/1987 9:30 AM జన్మించిన వ్యక్తి. ఈ వ్యక్తికి ఆపోజిషన్గా 6 మంది నిలవడం జరిగింది, హేమీలు. ఈ వ్యక్తి పోటీలో దిగే ముందే 10 రోజుల ముందు ఆయన జాతకం చూసి ఈసారి కౌన్సిలర్ ఈయన్ని గెలుస్తాడని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన మకర లగ్నంలో జన్మించడం జరిగింది. 1, 2, 3 3లో గురు మరియు రాహు, అదేవిధంగా 4, 5, 6, 7, 8, 9లో కేతు, 10లో చంద్రుడు కుజుడు, 11లో రవి బుధ శని, అదే పాటు 12లో శుక్రుడు. లగ్నాధిపతి ఎప్పుడైనా లగ్నాధిపతి ధనాధిపతి శని కాబట్టి ఆయన 11వ స్థానంలో లాభంలో ఉండడం జరిగింది. ఆయనకు ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది. ఎప్పుడైనా కానీ మనం వృత్తి గురించి చెప్పేటప్పుడు లగ్నాధిపతి 11లో ఉంటే, 11వ అధిపతి 2వ స్థానంలో ఉంటే అతను వ్యాపారం చేస్తాడు. ఇది జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. ఈయన గుణంగా ఒక వ్యాపారం చేస్తాడు. అదే ధనాధిపతి ఎక్కడున్నాడు? జలరాశిలో ఉన్నాడు. ధనాధిపతి జలరాశిలో ఉన్నాడు. శనికి జలం. ఏ జలము? శనికి సంబంధించింది పెట్రోల్, డీజిల్ కూడా. ఇవన్నీ భూమి నుంచి లభించే ద్రవ పదార్థాలు శనికి వర్తిస్తాయి. గ్రానైట్ అనేటివి. ఈయనకు పెట్రోల్ బంకు ఉంది కాబట్టి మనము ఈజీగా చెప్పవచ్చు, జాతకాన్ని చూసి ఒక వ్యక్తి ఏ విధమైన ఉద్యోగం చేస్తాడా, లేకుంటే ఏదైనా వృత్తి చేస్తాడా, వ్యాపారం చేస్తాడా. ఎప్పుడే కానీ లగ్నాధిపతి 10లో ఉన్న, 10వ అధిపతి లగ్నంలో ఉన్న తను ఉద్యోగం చేస్తాడని. ఎప్పుడే కానీ ధనాధిపతి 11లో ఉన్న, 11వ అధిపతి ధనస్థానంలో ఉన్న, 2వ స్థానంలో ఉన్న అతను వ్యాపారం చేస్తాడని మన జ్యోతిష శాస్త్రము క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈయన వ్యాపారం, ఇదే బిజినెస్, ఇది పెట్రోల్ బంకు బిజినెస్ చేస్తాడు. నేను రాజకీయాల జాతకం చెప్పినప్పుడు కౌన్సిలర్ అది ఈయన కూడా వర్తిస్తుంది. ఎందుకంటే కుజ దృష్టి చంద్రుడి పైన, చంద్రుడు కుజంతో కలిసి ఉన్న, అంటే మెయిన్గా మేషం, వృచ్చికం, సింహం, అదేవిధంగా మకరంలో కుజుడు ఉంటే బలంగా ఉంటాడు, అంటే ఎమ్మెల్యే మంత్రులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కలిసి ఉంటే ఏమవుతారు? కౌన్సిలర్, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఈ కోవకు చెందిన పదవులు ఉంటాయి జాతకులకు. కాబట్టి ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది. శని అతనికి లగ్నాధిపతి, అందుతో పాటు ధనాధిపతి. ఆయన 11వ స్థానంలో లాభంలో
రాజకారక గ్రహము రవితో కలిసి ఉండడం అదే విధంగా గోచారం అంటే చంద్రుడి నుంచి చూస్తే ఇప్పుడు ఆయనకు 1, 2, 3, 4, 5, 6 6లో శని ఉన్నాడు. ఎప్పుడే కానీ 3, 6, 11లో పాపగ్రహాలు, ఎప్పుడే కానీ 5, 9, 11లో శుభగ్రహాలు ఉండాలి గెలవాలంటే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మిథున రాశిలో గురువు ఉన్నాడు. 9లో ఫుల్ పవర్లో ఉన్నాడు గురువు. 9లో 5లో 9లో 11లో ఎప్పుడే కానీ గోచారంలో గురువు 100కి 100% రిజల్టు శుభత్వాన్ని ఇస్తాడు గురువు. అదేవిధంగా పాప గ్రహాలు లేక శని 3లో ఉన్న, గోచారంలో 3లో ఉన్న, 6లో ఉన్న, 11లో ఉన్న 100% రిజల్ట్ ఇస్తాడు అన్నమాట. ఇవి మనము గుర్తు పెట్టుకోవాల్సిన సూత్రాలు. కాబట్టి ఈయనకు అష్టక వర్గం కూడా చూడడం జరిగింది. అష్టక వర్గంలో శనికి ఎన్ని బిందువులు వచ్చినాయి, గురువుకి ఎన్ని బిందువులు వచ్చినాయి అవి గమనించడం జరిగింది. ఎందుకంటే ఆ వార్డులో హేమీ పోటీదారులు ఉన్నారు. ఈయన రాజకీయ రంగంలో అప్పుడప్పుడే అడుగు వేస్తున్నాడు కాబట్టి చాలా జాతక విశ్లేషణ చేయడం జరిగింది. అతనికి శనికి 4 పాయింట్లు, గురువుకు 4 పాయింట్లు రావడం జరిగింది. శని మహాదశ నడుస్తుంది చేయడం జరిగింది కాబట్టి ఈయనకు వన్ సైడ్గా మెజార్టీ రాదు, కానీ గెలుపు అనేది 40 నుంచి 100 మధ్యలో గెలుపు ఉంటుంది, ఓట్లతో గెలుపు ఉందని చెప్పడం జరిగింది. ఎందుకంటే 4 బిందువులు అంటే సామాన్య రిజల్ట్ అన్నమాట. సామాన్యంగా అంటే మనము 35 మార్కు పాస్ కావడం అంటే 40 మార్కు రావడం, ఇటువంటి జాతకం అన్నమాట. ఇప్పుడు గోచారంలో కానీ జన్మించినప్పుడు శని 11లో ఉండడం, అదేవిధంగా చంద్రుడు కుజునితో కలిసి ఉండడం ఈయనకు రాజకీయ రంగానికి అనుకూలంగా మారడం, చిన్న లీడర్ పనులు చేయడము, ఇక్కడ రాజకీయ నాయకులతో తిరగడము చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయనకు శని మహాదశ నడుస్తుంది. చాలామంది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, రూలింగ్ పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది నిలబడడం జరిగింది. అదేవిధంగా చాలా ఇది చేసింది. ఆయన అడగడం జరిగింది, నేను గెలుస్తానా లేదా? తప్పకుండా 100% వన్ సైడ్ మెజార్టీ కాకుండా నీవు ఒక్క 20 నుంచి 100 మధ్యలో గెలుపు, 20 ఓట్ల నుంచి 100 మధ్యలో ఏదైనా ఓట్లతో నీవు గెలవచ్చు అని నేను కరాఖండిగా 100% చెప్పడం జరిగింది. ఈయన ఎలక్షన్కు ముందే, నామినేషన్ ముందే ఆయన జాతకం తీసుకొని చెప్పడం జరిగింది. తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత ఆయనకు 47 ఓట్లతో కౌన్సిలర్గా గెలవడం జరిగింది. ఇది మనం జాతక విశ్లేషణ చేసేటప్పుడు అతడు గెలుస్తాడా లేదా, అతనికి యోగ్యత ఉందా లేదా, అతనికి ఏ దశ నడుస్తుంది, గోచారంలో ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి, అతడు జన్మించినప్పుడు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ గ్రహ కాంబినేషన్ ఉంది, ఒక వ్యక్తి రాజకీయ రంగంలో రాగలడా, ఒక వ్యక్తి బిజినెస్ చేయగలడా, ఒక వ్యక్తి ఉద్యోగం చేయగలడా అనేది మనము గ్రహాలను అనుసరించి, అదేవిధంగా గోచారంలో ఉన్న గ్రహాలు అష్టక వర్గాన్ని చూసి మనము కరాఖండిగా జాతక విశ్లేషణ చేసి 100% చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ జాతకంలోనే, ఎందుకంటే జీవితంలో ఈ మా వార్డు వ్యక్తి కావడము, అందరి ముందర చెప్పడం ఆయన్ని గెలుస్తాడని ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది ఇది. కాబట్టి ఇంత విశ్లేషణ చేసి చెప్పడం
అదేవిధంగా మా వార్డు చాలా పెద్ద 4000 ఓటర్లతో ఉన్న వార్డు మహబూబ్ నగర్లో. కాబట్టి ఈయనకు ఛాలెంజ్గా చేయడము, ఈయనకు ఎవరిని నేను అడిగినా ఈయన 4వ ప్లేస్ 3వ ప్లేస్లో ఉంటాడు కానీ గెలవడు అని చెప్పడం జరిగింది జనరల్గా. కానీ అతని జాతకం చెప్పి నేను చెప్పడం జరిగింది ఈయన్ని వాళ్ళకన్నా ముందు ఉంటాడని. అంటే మనకు ఎలక్షన్ జరిగేటప్పుడు కానీ, ఎలక్షన్లో మనకు తిరిగేటప్పుడు కానీ, ఎలక్షన్ గుంపులుగా తిరిగితే ఈయనే గెలుస్తాడు అనుకోవడం తప్పు. అతనికి జాతక విశ్లేషణ ఎలా ఉంది, ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి గోచారంలో అనేది మనము విశ్లేషణ చేయాలి. అదే ఇప్పుడు తమిళనాడు రాజకీయ రంగంలో కూడా ఇట్లే జరుగుతుంది. మనము టీవీలో చూసే విధంగాను అక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు ఓట్లు వేసే విధానం వేరే విధంగా ఉంటుంది. మన జాతకంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, గోచారంలో ఏమేమి ఉంటుందని. ఇప్పుడు తమిళనాడు మొత్తము విజయ్ గెలుస్తాడు అని చెప్పడం జరుగుతుంది. అతని జనాలను చూసి కానీ ఆ జనాలు మనకు ఓటు బ్యాంకు రూపంలో ఇయ్యాలన్నమాట. మనము ఎప్పుడే కానీ 11లో కానీ 5లో కానీ 9లో కానీ గోచారంలో గురువు ఉన్నప్పుడే మనకు 100% రిజల్ట్ అనేది వస్తుంది. పోటీ పరీక్ష కానీ గృహం కలిసి మనం కన్స్ట్రక్షన్ చేసిన 5లో ఉన్న 7లో 9లో ఉన్న 11లో ఉన్న కన్స్ట్రక్షన్ జరిగితే 1 ఇయర్ లోపే మనకు గృహం కూడా పూర్తవుతుంది. అదేవిధంగా మనము ఏదో తూచిగా పంతులను అడిగి మనం గృహస్థాపన ఒక ఇల్లుని కట్టినప్పుడు చేస్తే అది మధ్యలోనే ఆగిపోతుంది. అది 6లో ఉన్నా 3లో ఉన్నా అది లేకుండా 8లో ఉన్నా ఇటువంటి గోచారంలో ఉన్నప్పుడు ఏదో విధంగా చాలా మంచిగా ఉందని చెప్పేసి అది ప్రారంభిస్తే మధ్యలో ఆగిపోతుంది. అదేవిధంగా మనము ఏ పోటీ పరీక్ష జరిగినప్పుడు ఎగ్జామ్ రాసిన మనకు గురువు 5, 9, 11లో ఉన్నప్పుడు అదే అందుతో పాటు ఎన్ని బిందువులు 4/above 4, 5, 6, 7 ఇవి 7 వచ్చిందంటే అద్భుతం. ఇంకా జీవితంలో ఎప్పుడు లేని అద్భుతం ఆ సంవత్సరం జరుగుతుందన్నమాట. ఇలా ఉంటుంది. అదేవిధంగా గోచారంలో నడుస్తున్నప్పుడు 0 కానీ 1 కానీ 2 వస్తే మనకు ఈ సంవత్సరము మనకు ధన నష్టము, ప్రాణహాని, జైల్వాసము లేదా గొడవలు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఈ విధమైన జాతక విశ్లేషణ ఉంటుంది. జాతకం అంటే శాస్త్రం, అది జ్యోతి అంటే వెలుగు. మనకు ముందు ఏం జరుగుతుందో అది చూపెట్టేదే జ్యోతిష శాస్త్రం. దాన్ని మనం ఏదో విధంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని టీవీలో ముందు చెప్పుకొని కాషాయం బొట్టులు వేసుకొని ఏదో డ్రెస్ వేసుకొని ఇది చెప్పడం అది చెప్పడం, ఈ రాశికి అది ఉంది, ఈ రాశికి అది ఏం జరగదు. మనము ఒక వ్యక్తి జాతకాన్ని చూసి ఆ జాతక విశ్లేషణలు చూసి అప్పుడు ఒక వ్యక్తి పుట్టినప్పుడు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ గ్రహాలు అష్టక వర్గము సర్వాష్టక వర్గం చూసి గోచారంలో శని ఎక్కడున్నాడు, అదేవిధంగా గురువు ఎక్కడున్నాడు, ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ పాప గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని మనం గమనించే జాతక విశ్లేషణ చేయాలి. అందుకోసము మనకు జ్యోతిషులు మిడిమిడి జ్ఞానంతో చెప్పడం వల్ల ఈ జ్యోతిష శాస్త్రం మొత్తము మూఢనమ్మకంగా మారిపోతుంది. అట్లా కాదు, జాతక విశ్లేషణ పూర్తిగా విశ్లేషణ చేయాలి. అప్పుడే మనకు పూర్తి 100కి 100% రిజల్ట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జాతకాన్ని నేను దృష్టిలో పెట్టుకొని స్టాలిన్ ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయనకు సింహరాశి 11లో గురువు చాలా 5 బిందువులతో ఉన్నాడు అష్టక వర్గంలో. కాబట్టి ఆయన మరోసారి పొత్తు పెట్టుకొని మరోసారి సీఎం అయ్యే అవకాశాలు 100కి 100% ఉంది ఈ మే 31 వరకు. అదేవిధంగా ఒకసారి ఏదైనా తప్పిదారిపోయి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ని జూన్, జూలై, ఆగస్టులో పెడితే
అదే విధంగా చేస్తే ఒక విధంగా అప్పుడు జలపతి విజయ్ గెలిచే ఛాన్సు 90% ఉంది. ఈ విధమైన జాతక విశ్లేషణ గోచారంలో కానీ లేదా మనము జన్మించినప్పుడు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది గమనించి మన జాతక విశ్లేషణ చేయవలసి ఉంటుంది. జై భగలాముఖి.